పవర్. మనల్ని అత్యంత వాల్యుబుల్గా చేసేది ఈ శ్రద్ధనే. ఈరోజు మనల్ని ఇంకా ఇంకా వాల్యుబుల్గా చేసేటువంటి విషయాలు ఏంటి? మనం అందరికీ వాల్యూ అవ్వాలి. మన పిల్లలకి, మన చుట్టాలకి, మిత్రులకి, కంపెనీకి, టీమ్కి, అందరికీ మనం వాల్యుబుల్గా తయారవ్వాలి. ఎలా, ఏది వాల్యుబుల్ చేస్తుంది అనేది ఎక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి సైకాలజీ పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఆందోళన లేదు. అసలు వాల్యూ అనే దాంట్లో ఆందోళన లేదు. అసలు ఎక్కడ ఒత్తిడి లేదు. అంత ప్లెజరే ఉంది, ప్లెజర్ లేదు. సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ 6 minutes ఉంది. ఈ 6 minutes ని మనము ఒక సైలెన్స్ ప్రేయర్ అనేది మనం పెట్టుకున్నాం. అసలు అది ఆ 6 minutes ఇది ఇంకా ఎప్పుడైపోతుంది, ఇంకెక్కడికి, నెక్స్ట్ దానికి ఒకటి మన వాల్యూని పెంచేది ఇది అని అనుకున్న తర్వాత ఆ వాల్యూని అక్కడ తీసుకోవాలి. ఇది సక్సెస్కి మొదటి సూత్ర. సక్సెస్కి అనుభూతి చెందడంలోనే అభివృద్ధి దాగి ఉంది. అనుభూతి చెందడంలోనే అవగాహన అవుతుంది. అనుభూతి చెందడంలోనే అభివృద్ధి. అవగాహన అయ్యేది అప్పుడే. నేను రోజుకి క్లాస్కి వెళ్ళి నేను సంగీతం బాగా నేర్చుకోవాలని అనుకున్నాను అనుకోండి. రోజు వెళ్ళి నేను అక్కడ సాధనని అనుభూతి చెందాలి. అవుట్పుట్ని కాదు, ప్రయత్నాలను అనుభూతి చెందాలి. ఫలితం తర్వాత వస్తుంది. నేను రోజు ఎంత అనుభూతి చెందితే దాని మీద అంత అవగాహన అవుతుంది. అంతేనా? సో అనుభూతి అనేది చాలా చాలా, ఈ సైకాలజీ పాయింట్సే చాలా ఇంపార్టెంట్ లీడర్కి సక్సెస్ అవుతుంది. కొన్ని కొన్ని ఇది తెలియకుండానే మనకు అలవాటుగా ఉంటుంది. కొన్ని కొన్ని ఏమో తెలుసుకోవాలి ఆ ప్రాసెస్. ಮತ್ತೆ సక్సెస్ ఎలా వస్తుందో ఆ సైన్స్ తెలుసుకుంటే తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. 500 వరకు కుదిరింది, 250 వరకు కుదిరింది. ఇంకా మరి ఆ పైకి పైకి వెళ్ళాలి అని అంటే ఆ సైన్స్ తెలుసుకోవాలి. అప్పట్లో నాకు ఏది ఉపయోగపడింది, నాకు తెలియకుండానే నాలో ఉన్న ప్లస్ ఏంటో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ కదా? ఆ ప్లస్ ఏంటో తెలుసుకోవాలి. ఏ ప్లస్ లేకపోతే ఇక్కడి వరకు ఎట్లా వస్తాం? ఎలా కుదురుతుంది? అసలు నిద్ర కూడా లేవు ఏ ప్లస్ లేకపోతే. ఏదో ప్లస్ మనకు ప్లస్, అది ఏంటి తెలిస్తే ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ ఎక్కడో ఒక ఆందోళన, ఒత్తిడి అనేది ఉంటుంది. నేనున్నాను, ఆ, ఏదన్నా అక్కడ జరగలేదు అనుకోండి, వెంటనే మనసుని, ఆ, నాకు తెలియకపోతే, మనసు యొక్క లక్షణం తెలియకపోతే నేను కూడా కంగారు పడిపోతాను. మనసు యొక్క లక్షణం కంగారు పడిపోవడం, ఆందోళన చెందడం. కానీ ఆందోళన వల్ల ఎటువంటి అవగాహన జరగదు అస్సలకి. అనుభూతి చెందడంతో మనం అభివృద్ధి చెందుతాము ప్రతి ఒక్క దానిని. ఇది వాల్యుబుల్. ఎటువంటి అనుభూతి చెందాలి ఏంటి అనేది మనం కొన్ని విషయాలు చెప్తాను. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ వాల్యూ. నా వాల్యూ ఎంత? నేను ఆ, ఈ ఆలోచన బాగా నా యొక్క కొలీగ్స్ తోటి డిస్కస్ చేశాను. సార్, మనం 30 days కష్టపడుతున్నాం కదా, రోజు మన వాల్యూ ఎంత? 1000 అయితే నెలకి 30,000 రావాలి. రోజు 2000 అయితే 60,000 రావాలి. కనీసం 2000 కూడా వాల్యూ లేకపోతే ఎట్లా? 1000 వాల్యూ కూడా లేకపోతే ఎట్లా? మనం చేసేటువంటి మన బుద్ధి బలం ఏమున్నట్టు ఇంకా? ఇన్నాళ్ళ కష్టం ఏంటి? ఈ డిస్కషన్సే నేను ఎక్కువగా చేసేవాడిని. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి సంపాదనే, ఇప్పుడు నా ఇంట్లో పని, నా పని ఓన్లీ సంపాదనే అన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి కదా. ఇది రైట్ థింగ్. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పని ఏంటి? ఇంకా సంపాదించే పని. దాంట్లో క్వాలిటీ ఉండాలి, దాంట్లో వాల్యూ ఉండాలి. ఫస్ట్ ఆ వాల్యూని నేను బాగా ఆలోచించేవాడిని. కాబట్టి దాన్ని నేను రిపీట్గా చేశాను. రిపీట్ మనం ఏదైతే రిపీట్గా చేస్తామో అది వాల్యూగా తయారైపోతుంది. కాకపోతే దేన్ని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి, దేన్ని చేస్తున్నాం? రిపీట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు రిపీట్ చేయగలము? నచ్చితే చేయగలం. అంతేనా? నచ్చితే చేయగలం. ఈ ఎర్లీ మార్నింగ్ని మీరు ఒక చక్కటి అనుభూతి చెందేటువంటి టైం లాగా తీసుకున్నారనుకోండి, అక్కడ ఏ ఇబ్బందులు రావు ఇంకా. అసలు నాకు ఎందుకు చేస్తున్నారు సార్ ఇదంటే, ఇష్టం కాబట్టి చేస్తున్నాను అని అనాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం ఎందుకంటే ఇష్టం నాకు. ఈ ఈ టైంలో నాకు ఇష్టం అది. ఈ టైం లేసి కూర్చోవడము, చదువుకోవడము, అట్లా నడక చేయడము,
నాకు ఇష్టం ఈ వాతావరణం అందుకని ఎప్పుడు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటానంటే ఇష్టం బాగుంది ఇక్కడ ఈ పార్క్ లో ఇట్లా కూర్చుంటే బాగుంది అంతే. వివా ఎందుకు సార్ అంటే ఇష్టం అంతే. ఉమ్. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టమంటే కష్టం కానీ ఉట్టిగానే ఎందుకు హాయిగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కూర్చోమంటే ఇంకేముంది కష్టం. ఇష్టం కాబట్టి చేస్తున్నాను. సో అది చదువైనా మార్కులైనా మనీ అయినా ఇష్టము ఇష్టంగా అనుభూతి చెందుతున్నామా అందులోనే అభివృద్ధి దాగి ఉంది. ఇది తొందర లేదు అలజడి లేదు. ఉమ్. నిన్న మీటింగ్ లో నిన్న ఇది ఇది చూడండి నిన్న మీటింగ్ జరిగింది కదా స్టార్ట్ ఒకటి 500 1000 జరిగింది కదా. అది జరిగినప్పుడు నేను చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నాను. చెప్తున్నప్పుడు ఏమైంది, నెట్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే సెల్ ఫోన్ తీసి యాడ్ చేసుకున్నాం, నెట్ కనెక్షన్ తీసుకున్నాం. కానీ ఆ సిమ్లో సరిపోలేదు. చూసేసరికి మళ్ళీ మధ్యలో ఒకసారి కరెంటు పోయి రావడం, ఇదంతా చికాకు చికాకు అయిపోయింది. రైట్. ఫస్ట్ చాలా వెంటనే మనసు ఆందోళనకి అంటే సబ్జెక్టు అంటే అక్కడ అది జరగకపోతే ఇంకా ఏదో పెద్ద సమస్య, ఏదో ఉత్పాతం జరుగుతుంది అన్నట్టు మనసు క్రియేట్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఇంకా డైరెక్ట్ ఎట్లా ఒక సినిమానే క్రియేట్ చేసుకుంటది. ఇక ఇది ఇది జరగలేదు, ఈ రోజు ఈ మూమెంట్ లో ఇది అవ్వలేదు, ఇంకో పెద్ద ఉత్పాతమే జరుగుతుంది ఇంకా అన్నట్టు టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది, ఆందోళన క్రియేట్ చేస్తుంది. కానీ దానికి ఎప్పుడు కూడా మనం ఇది అవ్వకూడదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుందని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఉమ్. ఒక పెయిన్ తలనొప్పి వచ్చిందంటే సరైన కారణం తెలుసుకోకపోతే రింగ రింగ మళ్ళీ అదే తలనొప్పిలో తిరుగుతూ ఉంటాం. రిపీట్ రిపీట్ అయిపోద్ది. సరైన కారణాన్ని మనం రిపీట్ చేయాలి. సరైన కారణాన్ని రిపీట్ చేయాలి. ఓకే. ఇగో ఈ కార్యానికి ప్రతి కారణం. తర్వాత వెంటనే ఫోన్ చేసి కనుక్కుంటే మాదే మిస్టేక్ సార్, ఇక్కడ సర్వర్ ఫెయిల్ అయింది, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది నెట్ అని చెప్పారు. ఇక్కడ మన దగ్గర ఏదైనా ఏమీ అవ్వలేదు అంటే అది అక్కడ దానికి మనం ఏం చేస్తాం కదా. వాళ్ళు అన్నారు సర్వర్ మొత్తం టోటల్ మాకు సంబంధించిన అన్నిటి దగ్గర అట్లా జరిగింది అని. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కారణం తెలుసుకుంటే టెన్షన్ ఉండదు. ఏంటి? సో ప్రతి దానికి కూడా మనము ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అది గనక తెలుసుకుంటే అంత క్లియర్ అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి. ప్రతి కార్యానికి ఒక కారణం. శక్తివంతమైన కార్యాలు నాకు జరగాలి అని అనుకుంటే శక్తివంతమైన కారణాలను పట్టుకోవాలి. ఇది రెండవది. రాసి పెట్టుకోండి, నేను అడుగుతాను ఆ సీరియల్. శక్తివంతమైన కార్యాలు నాకు జరగాలి. ఇలా అంటే నేను ముందు చిన్న చెప్పాను, ఏంటిది అది? ఎవ్రీ మంత్ ఒక ఈఎంఐకి కనెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఒక ఈఎంఐకి కనెక్ట్ చేసుకోండి. 5,000 రూపాయలు పెట్టుకోండి, నెలకు ఒక 5,000, లేదు 10,000 మీ ఇష్టం. ఒక ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిన 5,000ది ఏదైనా కట్టుకోవచ్చు. మీరు ప్రతి నెల అక్టోబర్ అయిపోగానే చెప్పండి, సరే ఈ నెల ఈఎంఐ నేను విత్ వివా కట్టేశానని చెప్పండి. వెరీ హ్యాపీ. అంతకంటే ఏం కావాలి? సమయాన్ని అంతకంటే ఉపయోగించి ఏ ఉద్యోగాలకి బిజినెస్లకి డుమ్మా కొట్టకుండా మనం ఓన్గా ఒక ఈఎంఐ కట్టుకుంటున్నాము. ఇది మొదటి సక్సెస్. ఇది పెట్టుకోవాలి. ఇది ఇది మిగతా అన్ని బాగా జరుగుతాయి. నెలకొకటి నెలకొకటి ఎంతో సంతోషం. నేను అందరి ముందు కూడా చెప్తాను, ఇగో అది వాళ్ళని చూసి నేర్చుకోండి, ఇన్స్పైర్ అవ్వండి అని చెప్తాను. ఓకేనా? ఇది ఇలాంటి శక్తివంతం, ఇది ఇది శక్తివంతం అని మనం లైక్ చేసింది. రైట్, ఇదే ఇట్లనే జరగాలి నాకు, ఇలాంటి కారులో తిరగాలి, ఇలాంటి ఇంట్లో ఉండాలి, ఇట్లా ఒకటి. అది శక్తివంతం అని అనుకుంటే ఆ శక్తివంతమైన కార్యానికి శక్తివంతమైన కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఇగో ఈ పాటిస్తేనే ఈ కారణాలే దానికి కారణం. అతనికి ఫలానాది ఉందంటే ఆ మేడం గారికి అట్లా ఫలానా ఐఏఎస్ తేజ గారు ఐఏఎస్ అయ్యారు అని అంటే
దానికి కారణం ఎవరో తెలుసా అంటామా? దానికి కారణం ఎవరో తెలుసా? బాలలత మేడం. హ్యాండిక్యాప్డ్ ఆవిడ. చిన్నప్పుడు మరి ఆమె ఎట్లా తయారైందంటే, అప్పుడు ఆమె స్టోరీ వినాలి. చిన్నప్పుడు అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాల వల్ల ఇప్పుడు ఆమె ఆ కార్యం సాధించుతుంది. ఆ మంచి కార్యాల కారణాలను పట్టుకుంటే ఆవిడ ఖచ్చితంగా రోజు టీంని ప్రమోట్ చేసుకోవడము, టీంతో మాట్లాడము, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కారణాలు పట్టుకోవాలి. సరైన కారణాలు పట్టుకోవాలి. అందుకే గైడెన్స్, మెంటర్‌షిప్ ఎక్కడ ఉపయోగపడుతుంది? అక్కడ ఉపయోగపడుతుంది. ఈవెన్ మెంటాలిటీతో సహా. హ్మ్. అవి దొరక్కపోతే మనం రీచ్ అవ్వలేము అసలు. ఇది చూడండి, సత్యం పట్ల శ్రద్ధ ఉండాలంట. అసలు నిన్న భలే దొరికింది. ఒక శిష్యుడు వెతుకుతున్నాడంట గురువు కోసం. సరైన గురువు దొరకాలంటే అని ఆ శిష్యుడికి చెప్తున్నారు. సత్యం పట్ల శ్రద్ధ ఉండాలి. రైట్ గురువు దొరుకుతాడు అని అతనికి చెప్తున్నాడు ఒక వ్యక్తి. నీకు సరైనటువంటి గురువు దొరకాలి. గురువు దొరికితేనే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తావు. సరైన కార్యాల్లోకి, శక్తివంతమైన కార్యాల్లోకి వెళ్తావు. లేకపోతే శక్తివంతమైన కార్యాల్లోకి వెళ్ళలేవు. అయితే మరి నేను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, నువ్వు గనక ఈ లక్షణాలు నీకుంటే నువ్వేం వెతుక్కోనక్కర్లేదు. అక్కడికి నీ దగ్గరికి వచ్చేస్తది. హ్మ్. ఇది ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో. హ్మ్. సత్యం పట్ల శ్రద్ధ ఉందా? నంబర్ 1. ఆ సత్యాన్ని కనుక్కున్న తర్వాత ఇంక ఇదే సత్యము అని రియలైజ్ అయిన తర్వాత అన్వేషణ స్టార్ట్ చేసావా? అన్వేషణ. సత్య సాధన, సత్య శోధన అంటాం దాన్ని. సత్య సాధన, సత్య శోధన. ఇది స్టార్ట్ చేసావా అనేది. హ్మ్. ఒకవేళ నువ్వు అది లేకపోతే ఈ 2 నువ్వు ఒక సత్యాన్వేషివి కాకపోతే, సత్య సాధకుడివి నువ్వు కాకపోతే, అసలు నీకు సత్యం మీద క్లారిటీనే ఇగో ఇదే సత్యం అనే క్లారిటీ కూడా లేకపోతే, హ్మ్, నువ్వు ఎందరో కపట వేషధారుల మూలంగా ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తది. జాగ్రత్త. నువ్వు ఇగ ఎక్కడ నీకు సావాసం మిస్ అయిపోతది. ఈ అన్వేషణ గనక శుద్ధం అవ్వాలి అని అంటారు. ఈ అన్వేషణ శుద్ధం అవ్వాలి. అప్పుడు మళ్ళీ అడిగాడంట ఇతను. మరి నా అన్వేషణ కరెక్ట్ అని ఎట్లా తెలుసుకోవాలి? ఇదే సత్యం అని ఎట్లా తెలుసుకోవాలి నేను? హ్మ్. అది నేను ఫైండ్ ఔట్ చేస్తే కదా! ఓహో! దానికోసం నేను అన్వేషిస్తాను. అవునా? అది. ఇగో ఫలానా డ్రెస్సే దీనికి ఈ ప్రోగ్రామ్‌కి నాకు ఈ డ్రెస్సే కావాలంటే, ఇంగ ఆ పాప ఆ డ్రెస్ గురించి మొత్తం అన్ని షాపులు ఎతికింది. అంటే తెలిసింది దానికి ఏ డ్రెస్ కావాలనంటే దాని గురించి వెతుకుతుంది. లేకపోతే ఏదో ఒక డ్రెస్. అర్థమైంది కదా! అట్లాగే అప్పుడు కరెక్ట్ క్వెషనే అడిగాడు. ఎట్లా తెలుసుకోవాలి? నేను అసలు ఆ సత్యాన్ని ఇగో అవును నేను ఎతికే సత్యం ఇదే అని నేనెట్లా తెలుసుకోవాలి? అప్పుడే కదా నేను అన్వేషణ స్టార్ట్ చేస్తాను అనంటే, అప్పుడు అన్నాడంట అతను, తనని తాను తెలుసుకోవడానికి చేస్తున్నదంతా గూడా సత్యమే. నీ గమనంలో నువ్వు ఆ సత్యం నీకు ఏం చేస్తుందంటే, నిన్ను పరిచయం చేస్తుంది. పరిపూర్ణం చేస్తుంది. నువ్వొక కొత్త వ్యక్తిగా తయారు చేస్తుంది. అలవంటిది. ఒక్కవేళ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి గనక స్టార్ట్ అయితే, అప్పుడు నిన్ను ఎవరు తన స్వార్థానికి వాడుకోలేరు. ఎవ్వరు వాడుకోలేరు. ఎందుకంటే నీకు అర్థమైపోతుంటుంది. నిన్నెవరు గూడా వాళ్ళ స్వార్థానికి వాడుకోలేరు. స్వార్థం. కేవలం వాళ్ళ పరమార్థమే ఉంటుంది. నీకు గనక సత్యం బోధన అయితే, ఆ సత్యం ఎలా ఉంటుందంట? తను తను ఆవిష్కృతమవుతుంది. తనలో మార్పొస్తుంది. వికసితమవుతుంది. తన పరిపూర్ణమవుతుంది. నిన్నటికి ఈ రోజుకి ఎంతో బెటర్‌మెంట్ ఉంటది. ఈ రోజుకి రేపటికి ఎంతో బెటర్ ఉంటది. లేట్ అయినా పర్లేదు ఇదే రైటు అని నువ్వు సత్యం అదే. అప్పుడు గనక ఉంటే నిన్నెవరు వాడుకోలేరు. అప్పుడు అతను అంటే నీకు కావాల్సిన వ్యక్తి అచిరకాలంలోనే నిజమైన అన్వేషణని నువ్వు గుర్తించేటువంటి సాధనని నీకు గైడ్ చేసేటువంటి ఓ గురువు నీ దగ్గరికి వచ్చి చేరుకుంటాడు. తప్పకుండా నిన్ను చేరుకుంటాడని అసలు అది ఎంత చూడండి. నిన్ను చేరుకుంటాడు.
అవును. సో, అందుకనే ఒక దగ్గర నేను చదివాను. నువ్వు వెతుకుతున్నది ఆల్రెడీ నిన్ను వెతుకుతుంది. కాపోతే నువ్వే సరైన చోట్ల వెతకట్లేదు. అలాంటి కంపెనీ, అలాంటిది నాకు దొరికింది. అందుకే నేను ఎటువంటి ఆందోళన లేదు, ఒత్తిడి లేదు. ఎంత జరిగినా, ఏది జరిగినా ఓకే. ఏది జరిగినా ఓకే. ఏది జరిగినా తృప్తి నాకు. ఏం కాదు. హ్మ్. ఒకటైతే బండ గుర్తు పెట్టుకున్నాను. చైర్మన్ సార్ తోటే ఏదైనా గాని నేనెంత క్వాలిటీ ఇవ్వాలో అంత క్వాలిటీ ఇస్తాను. ఆయన ఎంత క్వాంటిటీ ఇవ్వాలో కమిషన్ రూపంలో నాకొస్తది. నేనేం దేంట్లో క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మీరు లక్ష్యం పెట్టుకోవడంలో ఇది పెట్టుకోండి. శక్తివంతమైనటువంటి కార్యానికి శక్తివంతమైన కారణాలు అవసరం. నేనిప్పుడు కారణాలు చెప్తాను. ముందైతే శక్తివంతమైన కార్యం పెట్టుకోండి. ఏంటంటే ఎంతో అంత ఈఎంఐ, ఇండస్ వివా మనీ తోటి పెట్టుకోండి. అప్పుడే నలుగురికి పల్స్ చేరుతుంది. కాఫీ చేరుతుంది. ఆ వాల్యూ ప్రొడక్ట్స్ మీకు నిజంగా అది వాల్యూ ప్రొడక్ట్సే అని అనిపిస్తే మీరు చూడండి ఒక చిన్నది. మరి ఇది వింటే మీకు కొంచెం ఆశ్చర్యం అవ్వాలి ఇది. అందరికి తెలియాలి కూడా ఇది అసలుకి. ఎవరితో డిస్కస్ చేయలేదు. చేయాలనిపించింది. మీతో డిస్కస్ చేస్తాను. చూడండి ఇది. డాక్టర్ గారు రెండవసారి పక్షవాతం రావడానికి ఒక్క నిమిషం సౌండ్ పెంచి మళ్ళీ చూపిస్తాను. అసలు ఇండస్ వివా దాని గురించి ఆ యొక్క ప్రొడక్ట్స్ గురించి మీరు ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అనే దగ్గర ఈసారి ఏం చెప్తున్నారు మంతెన గారు ఏం చెప్తారంటే ఏది వచ్చినా కానీ ఇది మాత్రం ఎవరికి రావద్దు, కోరుకోవద్దు అసలుకి. శత్రువు కూడా రావాలని అట్లా అంటారు. ఇది డాక్టర్ గారు రెండవసారి పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి? సో చాలామంది ఒకసారి పక్షవాతం వచ్చింది అనుకోండి, రికవర్ అయ్యారు. సో ఇంకా మందులు ఇప్పుడు ఈ కార్యానికి కారణాలన్నీ కరెక్ట్గా చెప్తున్నారు సార్. కారణాలు వదిలేస్తారనమాట. అది మేజర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనము గుర్తుపెట్టి ఎవరు కూడా మెడిసిన్స్ వదిలేస్తారని. సరే మొత్తం విన్న తర్వాత మాట్లాడదాము. డాక్టర్ గారు రెండవసారి పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి? సో చాలామంది ఒకసారి పక్షవాతం వచ్చింది అనుకోండి, రికవర్ అయ్యారు. సో ఇంకా మందులు వదిలేస్తారనమాట. అది మేజర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మెదడు లోపల ఒక రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడ మెదడు భాగానికి అందించాల్సిన రక్తం అందకపోవడం వల్ల పక్షవాతం వచ్చింది. మనం పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న పక్షవాతం అనుకోండి తొందరగా రికవర్ అవుతుంది. అంటే మెదడులో చిన్న భాగమే దెబ్బతిన్నది అనుకోండి తొందరగా రికవర్ అవుతారు. అదే పెద్ద రక్తనాళం బ్లాక్ అయ్యి ఎక్కువ భాగం మెదడు దెబ్బతింటే రికవర్ అవ్వడానికి టైం పట్టవచ్చు. ఒక్కోసారి రికవరీ పూర్తిగా రాకపోవచ్చు కూడా. అయితే చాలామంది పేషెంట్స్ చిన్న స్ట్రోక్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే ఈ రక్తాన్ని పల్చగా చేసే టాబ్లెట్స్ ఆపేస్తారు. బీపీ షుగర్లను మళ్ళీ పట్టించుకోరు. కొలెస్ట్రాల్ టాబ్లెట్లు పక్కన పడేస్తారు. మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్ యథావిధిగా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ వేరే రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొలం అదే, ఒక పైపు బ్లాక్ అయిపోయింది. మీరేదో అదృష్టం బాగుండి పైపులో మట్టి తీసేశారు, మళ్ళీ మంచిగా నీరు అందింది, సమృద్ధిగా పంట పండింది. కానీ పొలం అదే, ఇంకొక పైపు కూడా బ్లాక్ అవ్వచ్చు. కాబట్టి ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మీకు డాక్టర్లు మందులు రాసేది మళ్ళీ పక్షవాతం రాకుండా ఉండడానికి. వచ్చింది పోయింది నేను బాగానే ఉన్నా కదా అని మందులు ఆపేస్తే మళ్ళీ పక్షవాతం వస్తుంది. దాదాపు 100కి 20 మంది పేషెంట్లు మళ్ళీ పక్షవాతంతో వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మందులు సరిగ్గా వేసుకోకపోవడం. ఎప్పుడు బ్లాక్స్ వస్తుంటాయి కాబట్టి మీరు ఎప్పుడు వాడుతూనే ఉండాలి. ఇంకా అన్నిటికీ కారణం ఏంటంటే రక్తము చిక్కబడ్డం. అంటే పాకం ఎక్కువైంది, గ్లూకోజ్ ఎక్కువైంది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది రక్తంలో. అది ఒక పెద్ద కారణం. దానివల్ల బ్లాక్ అయిపోతుంది, మందం అయిపోతుంది.
పైపులు గట్టిగా అయిపోతున్నాయి, అడ్డుపడుతున్నాయి, కాబట్టి అటాక్ అవుతుంది, పక్షవాతం అటాక్ లేకపోతే హార్ట్ అటాక్. అన్నిటికీ ఆ పైపుల్ని క్లీన్ చేసేటువంటిది ఏదీ లేదు కాబట్టి ఆ బ్లాక్స్ మీద బ్లీచింగ్ కొట్టినట్టు ఈ టాబ్లెట్లే, ఇంకా ఇంకా ఏది లేదు. ఇంకా మీకు ఈ భూమి మీద ఇంకెవరు ఏం కనిపెట్టలేదు. రక్తం పలసగా అవ్వాలి అని అంటే, చిక్కదనం తగ్గాలంటే అది ఎవరైనా సరే టాబ్లెట్లు వాడాల్సిందే. లేకపోతే బ్లాక్స్ రాకుండా ఉండడానికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా వేసుకుంటూ ఉండాల్సిందే జీవితాంతం. పోతే వాడితే వాడతాం జీవితాంతం, ₹5 కానీ అది దానివల్ల ఇంకేం ఎఫెక్ట్లు లేవా? ఏమైనా కంట్రోల్ అవుతున్నాయా? ఏదీ లేదు. మీరు మన న్యూట్రాసిటికల్ వాల్యూ తెలవాలంటే ఫస్ట్ ఎవరికైనా సరే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించండి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వాళ్ళకి రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ లేకపోతే క్రియాటిన్ లెవెల్స్, ఓకే, తర్వాత అది బ్లాక్స్ ఎంతమంది ఉన్నాయి అది ఉంటుంది కదా, ఎంతమంది ఉంది ఏంటి అని, వాటిని ఒక 3 నెలలు 4 నెలలు రిపోర్ట్ టు రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మనకి దాని వాల్యూ ఏందో అర్థమైపోద్ది. న్యూట్రల్స్ న్యాచురల్ సొల్యూషన్ ఏందో అర్థమైపోద్ది. ఇది నేను స్వయంగా నా ఇంట్లో నేను చూసాను. హైదరాబాద్ తీసుకెళ్ళండి, మీ ఫాదర్కి కాల్ తీసేయండి అని చెప్పారు. అసలు ఇంకేం లేదు ఇంట్లో. ఉమ్, అది ఒకసారి సర్జరీ పైన ఇట్లా తోల్ వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అది తీసేశారు పైన కొంచెం కండని అట్లా, నా బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం. ఆయనకుండే అలవాట్లు ఆయన, కానీ ఇంకా దానికి ఆ అలవాట్ల వల్ల ఖచ్చితంగా ఇది తీసేయాల్సిందే అంతే. ఇంకా నీకు ఎన్ని డబ్బులైనా ఉన్నది చూడండి డాక్టర్ గారు ఎన్ని ఎకరాలు ఉన్నాయో, నా కాల అదంతా నీకు ఎకరాలు ఉంటే దీనికి సంబంధమే ఉండదు అని చెప్తాను. దీనికి దానికి సంబంధమే ఉండదు. కాకపోతే ఆ ఎకరాల్లో కాలు లేకుండా తిరుగు అంటాడు. ఆయన దగ్గర సొల్యూషన్ లేదుగా. ఆ టైంలోనే వచ్చింది పల్స్ నా దగ్గరికి. మళ్ళీ వస్తుంటది అని చెప్పిన వ్యక్తి ఇంకా అసలు ఇప్పటి వరకు లేనే లేదు, అసలు గొడవే లేదు, అసలు కాలు తీయడం గొడవ లేదు, ఏదీ లేదు. మళ్ళీ బ్లాక్ అయింది, మళ్ళీ తీసేయాలన్నారు ఇంకొక సర్జరీ. దాని వరకు ఇట్లా ఇట్లా ప్లేట్ ఎట్లా తీసేస్తారనమాట ఇట్లా. అది అది కూడా వేరే దగ్గరికి వెళ్తే, ఫస్ట్ ఆయన కాలన్న ఆయన దగ్గర నుంచి మార్చి వేరే దగ్గరికి వెళ్తే అది జరిగింది. రెండోసారి మళ్ళీ ఆ బ్లాక్ గా అయిపోతే పల్స్ బాగా ఉపయోగపడింది. కళ్ళారా నా ఇంట్లో అది అది ముందు ఒక అనుభవం మనకు అవ్వాలి, మన దగ్గర కానీ లేకపోతే మన ఎవరైనా కస్టమర్స్ దగ్గర కానీ. ప్లస్ HDL లెవెల్స్ పెరగడము, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం, ఇది నేను రిపోర్ట్ పరంగా మా ఫాదర్ విషయంలో నేను చూశాను. ఆయన ఏ అలవాట్లు ఇంకేం మార్చుకోకుండా ఒకవేళ తగ్గించినా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఆ కంట్రోలింగ్ లో ఉంది అని అంటే ఆ పల్సు, కాఫీ, ఇంకా చక్కగా క్రమశిక్షణతో ఉంటే మాత్రం ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది లైఫ్ స్టైల్. సో మన వాల్యూ, మీకు మన ప్రొడక్ట్లో వాల్యుబుల్ మన దగ్గర ఉంది. మనం పెంచుకోవాల్సిన వాల్యూ ఏంటి అనేది ఇక్కడ టాపిక్ మొత్తం కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ గా ఉంది, మార్కెటింగ్ ఎట్లా ఉంది అని అది మీరు అనుభూతి చెందాలి. ఒకసారి అనుభూతి చెందితే గనక అప్పుడు తెలుస్తుంది మనకు మన ప్రొడక్ట్లది. మీరు ఎవరైనా సరే చూడండి, ఒక 3 నెలలు 4 నెలలు రక్తనాళాలను ఎట్లా శుభ్రం చేస్తాయో చూడండి న్యూట్రాస్యూటికల్స్. మెయిన్ అవే, అన్నిటికీ అవే, అసలు అన్నిటికీ సరఫరా కేంద్రమే. ఈ సరఫరా కేంద్రమే రక్తనాళాలే. ఆయన చూడండి ఇంట్లో చెప్తున్నాడు, నువ్వు జీవితాంతం ఇవి మళ్ళీ వాడాల్సిందే, ఎందుకంటే మళ్ళీ పూడిక రాకుండా, పూడికలు తీయాలి కదా పేరుకోకుండా. ఓకే, ఇది అందులో పెడతాను చూడండి. ఇదే సరైన కారణం అన్నమాట. అన్నిటికీ పాపం వాళ్ళకి తెలియదు రూట్ కాస్ ఏంటి. ఇక రూట్ కాస్ ఏం లేదండి, ఈ ఎక్కువ అవుతున్నటువంటి కొలెస్ట్రాల్, గ్లూకోజ్ అదంతా మందంగా తయారైపోతుంది, దాన్ని క్లీన్ చేసుకోవడం ముఖ్యం. మీరు రిపోర్ట్ తీసుకొని ఈ వాడి చూసి రిపోర్ట్ చూసుకోండి, నచ్చితే కంటిన్యూ చేసుకోండి. చక్కగా డైట్ ప్లాన్ చేస్తే 2-3 రోజులు ఒకసారి అంత బాగుంటే ఒక్కొక్క కొంతమైనా సరే, కొంత పల్స్ కేరు, లేడీస్ అయితే అంత కేరు, కాఫీ వారానికి 2 సార్లైనా, లేదు ప్రాబ్లం ఉందనుకుంటే రోజుకి ఒకసారి తీసుకోవడం. కొంచెం కొంచెంగా ఇమ్యూనిటీని పెంచుకోవడం, బాడీని క్లెన్జింగ్ చేసుకోవడం,
రోజు వాడేది కాస్త 2 రోజులకి, 3 రోజులకి, వారానికి అట్లా తగ్గించుకుంటూ వచ్చినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను ఫిట్‌గా ఉన్నాను అనుకోండి. 2, 3 రోజులకి ఒకసారి అట్లా అంత పల్స్ తీసుకున్నా సరిపోతుంది. సర్వీసింగ్ అయితే ఎప్పుడూ అవసరమే కదా! హ్మ్. అప్పుడప్పుడు. ఇది అలా లేకుండా ఉంటే మనకి నర్వస్ సిస్టమ్ లావైపోతూ ఉంటుంది. క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం పూర్తిగా రక్తనాళాలకు సంబంధించి. ఓకే. సో, ఇది ఫస్ట్ మనం మనం అటువంటి వాల్యుబుల్ వాటిని మనం చాలా వాల్యుబుల్‌గా వేరే వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ ఈ చెప్పడాన్ని అనుభూతి చెందడం మొదటి స్టెప్. చెప్పడాన్ని అనుభూతి చెందాలి. ర్యాంక్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మంత్లీ మీ యొక్క టార్గెట్ పెట్టుకున్న ఈఎంఐ ఏదైతే ఉందో, ఆ ఈఎంఐ నేను కంప్లీట్ చేసుకోవాలి విత్ వీవానే. ఎవరు ఇవ్వరు. ఉద్యోగం ఇచ్చినట్టు మనకేం పంపరు. మనమే చిన్న చిన్న టార్గెట్ పెట్టుకొని చేయాలి. అందులో పెట్టుకోవాల్సింది ప్రెజెంటేషన్‌ని అనుభూతి చెందడం. హెల్త్ అవగాహన ఇంకోళ్ళకి కల్పించాలి. దీన్ని బాగా ఎంజాయ్ చేయాలి. దీన్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఏది తెలుసుకున్నా కూడా నాకు ఇది మళ్ళీ టీచ్ చేయడానికి, ఇంకోళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతది అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఎంజాయ్ చేస్తారు. అంతేనా? హ్మ్. ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు? అనుభూతి చెందగలుగుతారు. ఇది నాకు మళ్ళీ అవసరం అని అనుకుంటే అనుభూతి చెందుతారు. లేకపోతే ఎక్కడ అసలుకి నిలబడను కూడా నిలబడదు మనసులో. సో, మీరు ప్రెజెంటేషన్ ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నప్పుడు మీ సీనియర్ ఈ పాయింట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. దేనికి? నా ఈఎంఐ కట్టుకోవడానికి ముందు. ఎవరిని ఉద్ధరించడానికి కాదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నాకు. లేకపోతే ఇంకోళ్ళ దగ్గర చేతులు చాచాల్సొస్తది. మనిషి దేన్నైనా ఒప్పుకుంటాడు గానీ చేతులు చాచడాన్ని ఒప్పుకోడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అస్సలు ఒప్పుకోడు. మంది మనమే క్రియేట్ చేసుకోవాలి. అది. ఇది కాబట్టి కొంచెం శక్తివంతమైన కార్యాలకి, శక్తివంతమైన కారణాలు చాలా చాలా ముఖ్యము. నా వాల్యూని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా వాల్యుబుల్‌గా తయారవ్వాలి. మన ఇంటి వాళ్ళకి గాని, మన స్నేహితులకు గాని, మన చుట్టాలకు గాని, మన టీమ్‌కి గాని మనం వాల్యుబుల్‌గా తయారవ్వాలంటే ఫస్ట్ మనకి ఏ శక్తివంతమైన కార్యం కావాలో డిసైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత కారణాలు ఇప్పుడు సరైన కారణాల్లోకి వెళ్తున్నాం. కారణాలు. ఆ కారణాలు దొరికించుకుంటే అయిపోద్ది. ఇప్పుడు డల్‌గా ఉన్నాననుకోండి. డల్‌గా ఉంటే ఆహ్, డాక్టర్ దగ్గరికెళ్తే రిపోర్ట్‌లో తెలుస్తది. ఇగో మీకు ఈ విటమిన్‌ల లోపం ఉంది. దీనివల్ల మీకు డల్‌నెస్ వస్తుంది. అంతేగాని బయట ఏదో జరుగుతుంటే రాట్లేదు. మీరు పర్సనల్‌గానే వీక్‌గా ఉండడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువుంది. ఎనీమియా ఉంది. రక్తహీనత ఉంది. ప్లస్ దాంట్లో పోషకాలు లేవు బాడీలో. అందుకనే ఆ డల్‌నెస్ వస్తుంది. మీరేమో ఇంకోటి అవ్వట్లేదు. చాలా అవ్వవు. మనిషి అనుకున్నయి ఏమి అవ్వవు. హ్మ్. మీరేమనుకుంటున్నారు? బయట సిట్యుయేషన్స్ ఏమో అనుకుంటున్నారు. కాదు. అసలైన కారణం ఇది అని చెబితే అప్పుడు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాం. లేకపోతే ఇంకింతై, ఇంతింతై ఇంకా డల్ అయి. సో, సేమ్ టు సేమ్ అట్లాగే సరైన కారణాలు దొరికించుకోవాలి. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే. సో, దీన్ని ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనే చిన్న కాన్సెప్ట్. ఈ ఈ యొక్క ఫస్ట్‌ది ఆర్ ఏంటంటే రిసీవింగ్. రిసీవింగ్ ఆర్. మిగతా వాళ్ళు ఒకవేళ ఇంట్లో అప్పుడే పనేం స్టార్ట్ చేయలే. నేను ఖాళీనే కూర్చున్నాను. ఈ టైంలో ఇంకా స్టార్ట్ చేసినా కూడా ఈ టైంలో చేసేది ఒకటే ఉంటది నాకు తెలిసి. కల్లాపి చల్లడం. అంతేనా? కల్లాపి చల్లడం ఉంటుంది. ఇంటి ముందు. ఇంక ఇంట్లో అయితే ఇప్పుడు గిన్నెల సండ అవి చేస్తే నిద్రపోయినోళ్ళకి ఇబ్బంది. ఉట్టిగా కూర్చుంటాం. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే ఒకటి నోట్ చేసుకోవడం లేదా రియాక్షన్స్ ఇవ్వడం. రియాక్షన్స్ ఇవ్వడం. ఫస్ట్ ఒకటి రిసీవ్ చేసుకోవడం. నేను రిసీవ్ చేసుకున్నానని రియాక్షన్స్ ఇవ్వడం. ఇది రెండవ ఆర్ రెస్పాన్స్. రెండవ ఆర్. ఇండస్ట్రీ వల్ల చాలా ముఖ్యమైనటువంటి ఈ 2. వాట్సాప్‌లో, జూమ్‌లో మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నామో, ఎంత రెస్పాన్స్ ఇస్తున్నాం. ఈ రెండిటిని ఎంత రిపీట్ చేస్తున్నాం అనేది ఆర్3. ఆర్1, ఆర్2, ఆర్3. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలని నేను ఎంత రిసీవ్ చేసుకుంటున్నానో, ఎట్లా స్పాంజ్ లాగా ఉండాలి రిసీవ్ చేసుకోవడంలో. స్పాంజ్. రాయిలా ఉండకూడదు. రాయి మీద నీళ్లు పోస్తే ఏముంది?
అదే స్పాంజ్ అయితే లాక్కుంటుంది. అట్లాగే విషయాన్ని ఇంపార్టెంట్ అని అనుకున్న విషయాన్ని అట్లా తీసుకో. ఇది ఇంపార్టెంట్ ఈ విషయం అని, ఇదే సత్యం అని ఎట్లా తెలుస్తుంది? జానయ్య గారు, లక్ష్యం ఉంటే తెలుస్తుంది. లక్ష్యానికి ఉపయోగపడుతుంది అని మొదట్లో తెలియకపోవచ్చు. ఇందాక నేను చదివి వినిపించాను కదా, సార్ సత్యం పట్ల శ్రద్ధ ఉంటే తెలుస్తుంది. అది అది అని ఎలా తెలుస్తుంది? ఆ పని చేస్తే మనలో మెరుగుదల వస్తుంది, అభివృద్ధి వస్తుంది, తద్వారా తెలుసుకుంటాం. దట్ ఈస్ రైట్ అన్నమాట. ఈ విషయం తెలుసుకోవడం ద్వారా నేను ఇంకొంచెం అప్డేట్ అవుతాను, ట్రాన్స్ఫార్మ్ అవుతాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఇవి సత్యాలని ఆయన క్లియర్గా దాని మీద చెప్పాడు. ఒక శిష్యుడికి ఇంకొక వ్యక్తి, తన గురువు కాదు కానీ చెప్పాడు, కొన్ని మార్గనిర్దేశం చేసి, నేను సరైన గురువు కోసం వెతుకుతున్నానంటే నువ్వు నీ దగ్గర సరిగ్గా ఇది ఉండాలి, ఇది దీనికి నువ్వు ఓకేనా? దేనికి అనంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు పరిపూర్ణం చేసుకోవడానికి, నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి, వాల్యుబుల్గా తయారు చేసుకోవడానికి, స్కిల్ఫుల్గా తయారు చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు ఇది ఓకే అయితే నీకు సరైనటువంటి ట్రైనింగ్, సరైనటువంటిది దొరుకుతుంది. లేకపోతే ఏమని అన్నాడు? నువ్వు ఒకవేళ నీ సత్యాన్వేషి కాకపోతే, నీ నువ్వు గనక స్పృహ తప్పిన మస్తిష్కం కలిగి ఉంటే వేరే వాళ్ళు తన స్వప్రయోజనాలకి నిన్ను వాడుకుంటారు. ఎందరో కపట వేషధారుల మూలంగా ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇది 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 ఒకవేళ నీ అన్వేషణ కనుక శుద్ధమైతే, అది మరి శుద్ధమని నాకు ఎట్లా? ప్రతిదీ శుద్ధమే అనుకుంటారు. ఎట్లా అనంటే, అయితే నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉంటావు, మెరుగుదల వెళ్తూ ఉంటావు, నీకు అర్థమైపోద్ది, స్మెల్ కొట్టేస్తుంది, నేను ఇలా వెళ్తే నా లక్ష్యానికి నేను చేరుకుంటాను అని నీకు అర్థమైపోతుంది అని చెప్పాడు. నువ్వు పరిపూర్ణం అవుతూ ఉంటావు, నిన్నటికంటే ఈరోజు మెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అది సత్యము. అంటే అప్పుడు అచిరకాలంలోనే తన నిజమైన అన్వేషణని గుర్తించగలిగినటువంటి ఓ గురువు నీ దగ్గరికి చేరుకుంటాడు. చూడండి, సో ఇది అనమాట. రిసీవింగ్ ఎలా ఉండాలి అంటే, ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలని అనుభూతి చెందితే మనలో ఆ మార్పు రావాలి. ఇది దీనివల్ల మార్పు వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఒక స్పాంజ్ లాగా తీసుకోవాలి. అండ్ రెస్పాన్స్ ఆల్సో అట్లా ఉండాలి. రెస్పాన్స్ ఇవ్వడం, మన యొక్క ప్రెజెంటేషన్ ఆ విధంగా ఉండాలి. బయటకు వచ్చే ఎమోషన్ ప్రెజెంటేషనే రెస్పాన్స్, లోపల ఫీల్ అవ్వడము అది రిసీవింగ్. ఈ రిసీవింగ్ రెస్పాన్స్లోనే కారణాలు, కార్యాలు దాగి ఉంటాయి. సరైన కారణాలు, సరైన కార్యం. మరి కారణాలు పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే సింపుల్, అదే కదా చెప్పేది. ప్రతి కారణము ఎక్కడ వచ్చి ఎండ్ అవుతుందంటే, దేని దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుందంటే అలవాట్ల దగ్గరకు వచ్చి ఎండ్. అలవాట్లు, ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని అలవాట్లు చెప్పారు, అందుకని కారణాలు బ్రాకెట్లో అలవాట్లు అని పెట్టుకుంటే సరిపోతాయి. శక్తివంతమైన అలవాట్లు శక్తివంతమైన రిజల్ట్ని ఇస్తాయి. నేను చేయాల్సింది ఒకటి, శక్తివంతమైన అలవాట్లు సరిగ్గా రిసీవ్ చేసుకోవడం, రెస్పాండ్ అవ్వడం, రిపీట్ చేయడం వాటి పట్ల. ఇది మన బలహీనతలను మనం గుర్తించడంలో మనం ముందుండాలి. ఎదుటి వ్యక్తి బలాన్ని గుర్తించడంలో మనం ముందుండాలి. ఇది ఇంకొకరు గుర్తించక ముందే మన బలహీనత మనం గుర్తిస్తే గనక టాప్కి వెళ్ళిపోతాం. ఎదుటి వ్యక్తిలో బలాన్ని కూడా గుర్తించాలి. బలము, అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అలవాటు. ఇప్పుడు అలవాట్ల దగ్గరికి, కారణాల దగ్గరికి వద్దాం. ఓకే, అంత వాల్యుబుల్గా అసలు మనం అవ్వాలి,
ఖచ్చితంగా నేను వాల్యుబుల్గా తయారవ్వాలి అని ప్రతిరోజు గుర్తు. ఒక వాల్యుబుల్ టీచరే వాల్యుబుల్ స్టూడెంట్ని తయారు చేయగలుగుతారు. వాల్యుబుల్ లీడరే వాల్యుబుల్ ఇంకొక లీడర్ని తయారు చేయగలుగుతాడు. లేకపోతే లీవరేజ్ ఉండదు. లీడర్షిప్కే లీవరేజ్, లీవరేజ్కే లీడర్షిప్. చాలా చిన్న కంపెనీ, నాకు వర్కౌట్ అవ్వట్లేదు సార్ అని చెప్పారు. నేనేమన్నానంటే నువ్వు సగమే చెప్తున్నావు, ఫుల్గా చెప్పు అన్నాను. ఇవ్వగలుగుతుంది కంపెనీ అంటున్నారు. మీ కంపెనీలో 50,000 శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఇదే మీ కంపెనీలో 1 lakh శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? చిన్న కంపెనీయే, 100 మెంబర్సే ఉన్నారు. అందులో 50,000 శాలరీ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 lakh శాలరీ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 lakh శాలరీ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. 50,000 శాలరీ, 1 lakh శాలరీ, 5 lakh శాలరీ కూడా ఆ కంపెనీలో ఇస్తున్నారు. ఆ కంపెనీ ఆ శాలరీస్ ఇవ్వగలుగుతుంది. బాస్, ఇక్కడ కంపెనీ ప్రాబ్లం లేదు, కంపెనీ ఎంతైనా ఇవ్వగలుగుతుంది. నీకు వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 25,000. నీ వాల్యూ ఎంత అంటే మంత్కి 25,000. కంపెనీ ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. ఒక పర్సన్కి ఎక్కువ శాలరీ వస్తుంది, ఇంకో పర్సన్కి తక్కువ శాలరీ వస్తుందంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న వాల్యూను బట్టి వాళ్ళకి శాలరీ అనేది డిపెండ్ అవుతుంది. వాల్యూ, ఆ వాల్యూ మనం ఎప్పుడైతే హైగా క్రియేట్ చేసుకుంటామో అది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూ తక్కువగా ఉంటుందో అప్పుడు అది తక్కువ అయిపోతూ ఉంటుంది. సో వాల్యూ ఏంది సార్ అంటే ఇది వినడానికి చాలా చేదుగా ఉంటుంది లీడర్స్. ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మనకి టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే, ఈ టాబ్లెట్స్ ఇవ్వడం అనేది వేసుకుంటే చాలా చేదు, కానీ అది బాగా పనిచేస్తుంది. సేమ్ ఇప్పుడు నేను చెప్తుంది కూడా వినడానికి చాలా చేదుగా ఉంటుంది, కానీ ఇది నిజమైన మాట. మీరు ఎప్పుడైతే వాల్యూ పెంచుకుంటారో, మీ వాల్యూ పెంచుకుంటారో, మీ ఇమేజ్ పెంచుకుంటారో, అప్పుడు మీరు లైఫ్లో ఎక్కువ సంపాదించగలుగుతారు. ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ఎప్పుడు కూడా మీ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది బాస్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టైలరు ఒక డ్రెస్ 500 కుడతాడు, ఇంకొక టైలరు ఆ డ్రెస్ 5,000 కుడతాడు. 5,000 కుట్టే అతని దగ్గర అమ్ముడు పోవట్లేదా, రావట్లేదంటే అది కుట్టించుకునేటోళ్ళు కూడా వస్తారు. ఎందుకు? ఒక పర్సన్కి 500 వస్తుంది, ఇంకొక పర్సన్కి 5,000 వస్తుంది. వాల్యూ, వాల్యూ. అతని బ్రాండ్ అతని షాప్ లో కుడితే అతని ఏదో సపరేట్ వాల్యూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్, ఒక ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేస్తే ఒక్కసారికి లేదా ఒక డ్రెస్ కి 25,000 అయితే, సో ఇంకొక అతను 5 lakhs తీసుకుంటాడు. జస్ట్ అతని పేరు వస్తే చాలు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క సినిమాకి 25 లక్షలు తీసుకుంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏమో 5 కోట్లు తీసుకుంటున్నాడు. రెహమాన్ ఎటు తిప్పి తిప్పి కొట్టినా సరిగమ 10 నిమిషాలే కదా. మరి ఎందుకని అతని బ్రాండ్కి 5 కోట్లు ఏంది, ఇతని బ్రాండ్కి 25 lakhs ఏంటి? సో అతని బ్రాండ్ అంతలా క్రియేట్ చేసుకున్నాడు, అతని వాల్యూ అంతలా క్రియేట్ చేసుకున్నాడు. ఏమో రైట్? 5,000 ఫోన్ ఉంది, 25,000 ఫోన్ ఉంది. ఆ ఫోన్కి ఎప్పుడైతే యాపిల్ అని ఒక బ్రాండ్ పడిందో దాని వాల్యూ పెరిగిపోయింది. అప్పటిదాకా ఒక నార్మల్ బ్రాండ్. ఓకే, ఇప్పుడు మనం చాలా జీన్స్ ప్యాంట్లు చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు, అమెరికా కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్లో బాల్నగర్లో తయారు చేస్తారు. హైదరాబాద్లో బాల్నగర్లో తయారు చేస్తారు. అవి ఆ కంపెనీ బ్రాండ్ పడేంత వరకు మహా అంటే దాని వాల్యూ 500, 600. ఎప్పుడైతే ఆ కంపెనీ బ్రాండ్ దాని మీద వేస్తారో దాని వాల్యూ పెరిగిపోయింది. ఓకే, సేమ్ లైఫ్ లో మనం కూడా మన వాల్యూ ఇంప్రూవ్ చేసుకోకపోతే మన ఇన్కమ్ అనేది పెరగదు. దీనికి ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. వాల్యూని ఎంత పెంచుకుంటారు? మీరు వచ్చిన తర్వాత అక్కడ వాల్యూ పెరిగిందా లేదా? మీరు రావడం వల్ల కొంచెం యాడ్ అయిందా లేదా? ఆ ప్రెజెంటేషన్కి మీరు రావడం వల్ల యాడ్ అవుతుంది. ప్రెజెంటేషన్ ఒక్కటే, ఆ ఒక్క కారణమే చెప్తున్నాను, మిగతా అన్ని చాలా ఉన్నాయి, బోల్డ్ అన్ని ఉంటాయి. ఒకటి, ఈ ప్రెజెంటేషన్ చేయడము, వాల్యూ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని చాలా వాల్యూగా కనెక్ట్ చేస్తున్నావా లేదా? కేవలం కాస్ట్ అయినా లేకపోతే దాంట్లో ఎంతో వాల్యూ ఉందని కనెక్ట్ చేస్తున్నావా? కొంచెం ఓపిక్గా వాళ్ళ దగ్గర టైం తీసుకొని శ్రద్ధగా చెప్తున్నాను.
ఏదైనా క్వాలిటీ క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఆ క్వాలిటీ పెంచుకుంటూ ఉండాలి. రిపీట్ ద్వారా క్వాంటిటీ పెంచుతుండాలి. అప్పుడు సక్సెస్ పక్కా. అంతే. క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత, ఎన్ని ఎక్కువ చేస్తున్నామో ఎంత క్వాలిటీ ఇస్తున్నాము. ఇది క్వాలిటీ లేకపోతే ఆయుష్ ప్రీమియం ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా శక్తివంతమైన కార్యాలు, శక్తివంతమైన కారణాలను పట్టుకుంటేనే ఉంటుంది. బాలలత మేడం అంత శక్తివంతమైనటువంటి ఐఏఎస్ని కొట్టేలా చేస్తుంది అందరినీ అని అంటే ఆమె కారణాలు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు ఎంతో ప్రెజర్ ఎదుర్కొంది, అదంతా స్టోరీ ఉంది ఆమెకి. ఎవరు సానుభూతి చూపించడం అసలు ఇష్టం ఉండదు ఆమెకి. ఆమెకి అట్లా చాలా మనసుని బాగా శక్తివంతంగా చేసుకుంది. ఆ కారణాలు ఎన్నో ఇప్పుడు అట్లా తయారయ్యి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని అలవాట్లు, ఒక అలవాటు బిజినెస్కి సంబంధించిన ఒక అలవాటు చెప్పాను, అంటే అవుటర్ పవర్ గురించి. ఇప్పుడు ఇన్నర్ పవర్కి సంబంధించి అలవాట్లు. బయట అలవాటు ప్రజెంటేషన్. ఓకే, ఈఎంఐ అది మనం పెట్టుకున్నటువంటి టార్గెట్. ఇప్పుడు నెంబర్ 1, అందరూ ఓకే రెడీగా ఉన్నారా? రియాక్షన్స్ని మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ది మీ అలవాట్లు పర్ఫెక్ట్ అని మనకు ఎలా తెలియాలి అనేది ఏంటంటే ఉత్సాహము శ్రద్ధని పెంచే అలవాట్లు. అవి సత్యం అలవాట్లు. ఉత్సాహము శ్రద్ధ పెంచాలి. వినడమైనా, మననమైనా, తినడమైనా, చేయడమైనా, మాట్లాడడమైనా, ఈ 5 మనకి ఎట్లా ఉండాలంటే వినడమైనా, మననమైనా, మాట్లాడడమైనా, తినడమైనా, చేయడమైనా, ఈ 5 కూడా ఉత్సాహాన్ని శ్రద్ధను పెంచేటట్టు ఉండాలి. ఏంటి? వినడము, మననము, మళ్ళీ మనతో మనం అనాలిసిస్ చేసుకోవడం, దాన్ని మననం అంటాం. 3వది తినడం, మాట్లాడడం, చేయడం. చేసే ఏ పనైనా క్వాలిటీగా చేయాలి. యోగ కర్మసు కౌశలం అని అంటారు. ప్రతి కర్మని కౌశలంగా చేయాలి. అదే యోగ శక్తి అంటే, ఇంకోటి ఏది కాదు అని అర్థం. సో 2వది ఉత్సాహం శ్రద్ధను పెంచేటట్లుగా ఉండాలి. ఈ 5 చేస్తే 2వది సహనం బాగా పెంచేటట్టు ఉండాలి. మనకు ఈ చేతికి అంటే ఈ శరీరానికి, మనకు ఆ ఎమోషన్స్కి, మనకు ఆ యొక్క భావాలకి కొంచెం గ్యాప్ ఉండాలి. ఎంత గ్యాప్ ఉంటే అంత హోల్డ్ చేయగలుగుతాం. కలిసిపోతే కొట్టుకుపోతాం. ఆ నీళ్ళల్లో ఉన్నాం అనుకోండి, అలాగే వాటితో పాటు వెళ్ళిపోతాం. కొంచెం దూరంగా ఉన్నాం అనుకోండి, కరెక్ట్గా కాగలుగుతాం, వాటిని హోల్డ్ చేయగలుగుతాం. అవి మన గ్రిప్లో ఉంటాయి. ఓహో, ఈ ఆలోచన వచ్చింది, ఓకే, నాకు ఈ యొక్క అసహనం వచ్చింది, అసంతృప్తి వచ్చింది, ఇది అంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నా భార్య అసహనంతో మాట్లాడింది అనుకోండి, నేను వెంటనే అసహనంతో రియాక్ట్ అవ్వకుండా కొంచెం తెలివిగా రియాక్ట్ అవుతాను, దూరంగా ఉంటే. సో ఇది ఇంపార్టెంట్. మనం కొంచెం దూరం, ఆ సైలెన్స్ గ్యాప్ అని ఉండాలి, ఆ సహనం అనేది ఉండాలి. ఉంటే అప్పుడు తెలివిగా రియాక్ట్ అవుతాం. రిసీవింగ్ కూడా కరెక్ట్గా చేసుకుంటాను. ఓకే, తను ఇప్పుడు కొంచెం అసంతృప్తిలో ఉంది. బాగా దాన్నే రిపీట్ చేస్తే కొంచెం మందలిస్తాం. నువ్వు పదే దాన్నే, ఆ నెగిటివ్నే రిపీట్ చేసుకోకు అని హెచ్చరిస్తాం, అంతే. ఈ గ్యాప్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి చెప్పాను. ఇదే గ్యాప్ మన లోపల మనకు కూడా ఉండాలి, సేమ్ అంతే. ఓకే, నాకు ఇప్పుడు అసహనంలో ఉన్నాను, నేను అసంతృప్తిలో ఉన్నాను, నిరాశలో ఉన్నాను, ఇట్లయితే ఎట్లా అనే టెన్షన్లో ఉన్నాను. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ రిసీవింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రియాక్షన్ బాగుంటుంది, రైట్? సో మొదటి అలవాటు ఏంటి? రోజుకి ఉత్సాహం శ్రద్ధ పెరగాలి. ఇంకోటి రోజుకి ఈ సహనం. దీని నేను డెఫినేషన్ కూడా చెప్పాను, నేను కొంచెం వివరించాను ఇప్పుడు. లేకపోతే సహనం అంటే ఏందో అనుకుంటాం. అట్లా పడి ఉండడమే సహనమేమో, తగ్గి ఉండడమే సహనమేమో, అది కాదు, అట్లాంటివి కావు.
సో గమనించుకోవడం, గుర్తించడము, తెలివిగా రియాక్ట్ అవ్వడం, అది సహనం. మూడవది అధ్యయనం చేసే అలవాటు పెరగాలి. ఆ గుణం పెరిగితే ఆ అలవాటు కరెక్ట్. ఉత్సాహంగా ఉండే గుణం, ఉత్సాహంలో బ్రాకెట్లో శ్రద్ధ అని పెట్టుకోండి. బ్రాకెట్లో శ్రద్ధ. రోజు రోజుకి ఇంకా ఇంకా నేను మనీని క్రియేట్ చేసుకోవాలి. ఇగో నేను ₹1,00,000 నెలకు వస్తే నేను ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. ఓకే, రైట్. ఎవరు వద్దన్నారు? మంచి ఇంతకంటే వాల్యుబుల్ ప్రోడక్ట్ ఏం కావాలి అసలు? మీరు ఆలోచించాలి, కానీ ఎంత తెలియాలి. ఫస్ట్ హరిప్రసాద్కి కాఫీ తాగితే నా రక్తనాళాలు క్లీన్ అవుతుంది, నా టాక్సిన్స్ క్లీన్ అవుతాయని నాకు తెలిస్తే అప్పుడు నేను ఎంత ఖర్చు అయినా కానీ నేను వాడుకుంటాను, దాని వాల్యూ తెలిస్తే. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువే ఉంది. ఫస్ట్ కాఫీ ప్యాకెట్ వెనక్కి పంపించాడు గణేష్, మా ఫాదరు. చల్ ఎందుకు అంతరా కాస్ట్, నువ్వు కూడా తీసుకోకని చెప్పాడు నాకు ఫోన్ చేసి. ఇప్పుడు పోయి అడగండి, ఇంటర్వ్యూ చేయండి. బ్లాక్ కాఫీ అంటాడు, నువ్వు ఇంకేం కాదు ముందు నాకు బ్లాక్ కాఫీ పెట్టు అంటాడు. పెట్టకపోతే యుద్ధమే, ఆర్డర్ పెట్టకపోతే. అంతే. అమ్మకు కేర్ పెట్టు, నాకెందుకు పల్స్ పట్టలేదు అంటాడు. అది అనమాట ద పవర్ ఆఫ్. ఆయనకు తెలుసు ఇది బాడీని క్లెన్జింగ్ చేసి పడేస్తుంది. అట్లా నేను ఒకవేళ నోటిని కట్టుకోలేక స్వీటో బయట ఫుడ్డో ఏది తిన్నా కూడా నన్ను రక్షించేది ఇవే అని చెప్తాడు. నాకు తెలిసిపోతూ ఉంటుంది ఆయన ఆరోగ్యం తనకి. టాబ్లెట్లు చాలా వేసుకోవాలని చెప్పారు, అన్ని తగ్గిపోయినాయి, కొన్నే ఉన్నాయి చాలా వరకు. ఇక మా మదర్ అయితే ఏది వద్దని పక్కన పెట్టేసింది. కొంచెం కష్టమైనా నేను కొంచెం అదుపు చేసుకుంటాను, ఇది తినడం దగ్గర, వాటి దగ్గర. అది లేని వాళ్ళు కొంచెం వాడుకోవాల్సి వస్తుంది, తప్పదు. మూడోది అధ్యయనం చేసే అలవాటు, గుణం పెరగాలి. ఉత్సాహం, శ్రద్ధ పెరగాలి, ఆ గుణం పెరగాలి. శ్రద్ధగా సహనం అనే గుణం పెరగాలి, అధ్యయనం చేసే గుణం పెరగాలి. నాలుగవది అధ్యయనం అంటే ఇప్పుడు మీరు వింటున్నారు, అధ్యయనం చేస్తున్నట్టే. నేను అధ్యయనంలో భాగమే. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పింది నాకు దొరికిందా కాదా? లేకపోతే హీరోల ఇన్ఫర్మేషన్, హీరోయిన్ల ఇన్ఫర్మేషన్, బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ దొరికేవి. నాకు ఇప్పుడు ఏమీ దొరకవు. నాకు కళ్ళ మొత్తం కూడా ఇదే దొరుకుతుంది, నా లక్ష్యానికి కావాల్సినవి. సరేనా? అధ్యయనం అంటే అధ్యయనమే, అంతే. అసలు ఎట్లా రావాలి సార్, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా చెప్పేశాడా అన్న అట్లా ఉండాలి ఆతృత ఉంటే. మళ్ళీ ఫోన్ చేసి సీనియర్ని అడగాలి. అర్థం కాకపోతే ఇందులో ఈ మతలబేంది, ఇది నాకు అర్థం కాలేదు, ఇది నాకెట్లా ఉపయోగపడుతుంది. వాళ్ళ టీచర్ పొద్దున్నే లేపి 4 గంటలకి, వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కొంతమంది ఉన్నారు, మా అమ్మాయి కూడా పిలిపించి రోజు శ్లోకాస్, భగవద్గీత శ్లోకాస్ వినమంటే అప్పుడు నేను చెప్పాను తనకి, నువ్వు ఉట్టిగానే కూర్చోవడం, ఉట్టిగానే వినడం కంటే హాయిగా పడుకోవడం బెటర్. నీకు ఆ భగవద్గీతలో చెప్పినటువంటి ఆ భగవాన్ ఉవాచ నీకు ఎట్లా ఉపయోగపడుతుందో నువ్వు తెలుసుకో. నువ్వు బెటర్ కావడానికి నీకు ఎట్లా ఉపయోగపడుతుంది అది నువ్వు తెలుసుకో. అప్పుడు నీ బెటర్మెంట్ అనేది వస్తుంది. 7th కంటే 8thలో బెటర్ ఉంటావు, 8th కంటే 9th బెటర్ ఉంటావు. అదే అమ్మాయి అంటే అమ్మకి ఎట్లా బెటర్ అందులో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందరి మనసుల గురించి చెప్పిందే సైకాలజీ అది. అప్పుడు తనకి అధ్యయనం వేరే లెవెల్లో, వేరే కోణంలో చేసింది. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళని ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకుంది. అధ్యయనం చేయాల్సిందే, ఏదైనా సరే అధ్యయనం చేసుకోవాలి. అది అప్పుడు నేను ప్రెజెంటేషన్ బాగా సక్సెస్ అవ్వడానికి ఒక్క కారణమే చెప్తున్నాను. ప్రెజెంటేషన్ అనే కారణము మన సక్సెస్కి కారణం అవుతుంది. దాన్ని ఇంకా క్వాలిటీగా, క్వాంటిటీగా చేయడానికి ఈ గుణాలు ఉండాలి. ఏంటి? ఉత్సాహము, శ్రద్ధ అనే గుణం, సహనం అనేది, అధ్యయనం అనే గుణం. నాలుగోది అవలోకనం అనే గుణం. అవలోకనం అనే గుణం అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాను. దీనివల్ల రిజల్ట్ అవసరం లేదు, అక్కడ ఉందా, నాటుకుందా లేదా తెలియదా మనకి? 4 రోజులకైనా తెలుస్తుంది కదా విత్తనం నాటుకుందా లేదా అని. అట్లా నేను చేసే ప్రయత్నము
అవుతుందా, సఫలీకృతం అవుతుందా లేదా? లేకుంటే ఇది ఫాలో అవ్వని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారా? ఇది ఫాలో అవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందా అసలుకి? ఆ, అసలు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఏమైనా లాభం ఉందా అని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ అడుగుతూ ఉంటారు. ఉమ్. వాళ్ళే అన్ని ఆటుపోట్లకి కరెక్ట్గా తట్టుకొని టైంని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఇంటి వర్క్ని, బిజినెస్ని, ఉద్యోగాన్ని, దీన్ని, లేకపోతే 2-3 బిజినెస్లు ఉంటే దీన్ని దాన్ని వాళ్ళే ఎర్లీ మార్నింగ్ మేకింగ్. అప్పుడు నేను నాకంటే సో అవలోకనం అనేది చెకింగ్ చెకింగ్ చెకింగ్. అందుకే మీరు పర్ఫెక్ట్ చెకింగ్ ఉండాలి అంటే ఒకటే ఒకటి, రెండిటిని లక్ష్యానికి ముడిపెట్టండి. నిద్రని మెలకువని, నిద్రని మెలకువని లక్ష్యానికి ముడిపెట్టండి. లక్ష్యానికి తగ్గట్టుగా ఉపయోగపడేటట్టు రెస్ట్ తీసుకోండి. నిద్ర లక్ష్యానికి ఉపయోగపడేటట్టు. నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి ఆ గ్రాటిట్యూడ్, నా లక్ష్యానికి ఇవి ఇవి ఉపయోగపడ్డాయని ఆ గ్రాటిట్యూడ్ని రాసుకోండి. కొన్ని కొన్ని రోజులు రాయండి. చిన్నపిల్లల్లాగా ఒక ఇంటర్ డిగ్రీ స్టూడెంట్ లాగా రాయండి, నష్టం లేదు. ఉమ్. ఎవరైనా కొంచెము కామెంట్ చేస్తే కొద్దిసేపు చేస్తారు అంతే. ఉమ్. రాయండి. ఇంకా నేను ప్రతిరోజు రాసుకునేవాడిని డైరీ. ఓకే. సో అట్లా నిద్రపోయటం. ఆ తర్వాత మెలకువ. మెలకువను దేనికి లింక్ చేయాలి? లక్ష్యానికి లింక్ చేయాలి. ఆరోగ్యం అనేది ఉందనుకోండి, జాగింగ్ కోసం లేవండి. ఓకే. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, దానికోసం లేవండి. మెలకువని లక్ష్యానికి సింక్ చేయాలి. మీ ఈఎంఐకి సింక్ చేసుకోండి, లేకపోతే మీ 500 ర్యాంక్ ఏదో ఒకటి లింక్ చేసుకోండి. అప్పటి వరకు ఈ డైరీ రాస్తాను, అప్పటి వరకు ఈ టైంకి లేస్తాను. ఇది మెలకువ. అధ్యయనం కోసం ప్రోగ్రామ్స్కి రండి. లక్ష్యము అవలోకనం కోసం ఈ రెండింటికి కనెక్ట్ చేయండి. నిద్రకి లేదు సార్, ఏదేదో ఎక్కడెక్కడో ఆలోచనలు, మాటలు, ఆ ఎంజాయ్మెంట్, ఇంక అట్లే పడుకుంటున్నా, ఇట్లా షార్ట్ రీల్స్ ఇట్లా 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 అంటూ చూసుకుంటూ పడుకుంటున్నా. ఎప్పుడు మెలకు వస్తే ఆ రోజు వస్తున్నా, లేకపోతే లేదు. ఈ మెలకువకి లక్ష్యానికి సంబంధం లేదు, నిద్రకి లక్ష్యానికి సంబంధం లేదు. ఓకే. డ్రివెన్ వుడ్ దాన్ని ఏమంటారు అంటే ఆ అలకు తగ్గట్టుగా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తుంగ ముక్క, చెక్క ముక్క అలా ఎటు పోతుంటే అటు పోతూ ఉంటుంది. కానీ ఒక చేప మాత్రం ఎదురుతుందంట. జీవం ఉన్నది కొట్టుకుపోదు అట్లా, తనకు కావాల్సిన వైపుకి వెళ్తుంది. అర్థమైంది? మనం కూడా ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా ఆ ఉద్యోగానికి, పెట్టుబడి పెట్టిన వ్యాపారానికి కరెక్ట్గా దానికి తగ్గట్టుగా చేస్తాము. మిగతాదంతా ఎటు కొట్టుకుపోతే అటే. ఏ టైంకి మెలకు వస్తే ఆ టైంకి, ఈ టైంలో నాకు సినిమా చూడాలనిపించింది సినిమా, అట్లా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను నిద్రని, మెలకువని దేనికి కనెక్ట్ చేయాలి? మన యొక్క సంకల్పానికి, లక్ష్యానికి చేయాలి. ఓకేనా? ఇది. సో దాన్ని అవలోకనం దొరుకుతుంది. అప్పుడు కరెక్ట్ అవలోకనం, చెకింగ్ పాయింట్ దొరికిపోతుంది మనకి. కరెక్ట్గా సింహావలోకనం అనే పదం విన్నారా? సింహావలోకనం. అది సింహం ఎప్పుడు కూడా తన ప్రెమిసెస్, ఆ గుహ నుంచి ఎంత దూరం వచ్చాను ఏంటి అనేది చూసుకుంటుంది. ఉంది. ఆకలి కాకపోతే పక్క నుంచి ఏది పోయినా కూడా ఏమనదు, ఆకలి తగ్గట్టే. ఓకే. 5వది ఇన్స్పైర్ చేసే గుణం, అలవాట్లు. ఆ అలవాట్లే అలవాట్లు, మిగతా అలవాట్లు కావు. ఇన్స్పైర్ చేయాలి. ఇప్పుడు మీరు ఉదయాన్నే వచ్చారు, ఇన్స్పైర్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా దీంట్లో ఏంటి, చక్కగా వీడియో ఆన్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం. నాకు అర్ధగంట టైం ఉంటుంది సార్ అంటే అర్ధగంట, పావుగంట తర్వాత ఇంట్లో పనిలోకి వెళ్ళిపోవాలి సార్ అంటే పావుగంటే, ఎంత ఉంటే అంత. ప్రతి చిన్న విషయాన్ని ఇన్స్పైరింగ్కి వాడుకోవాలి. 1500 సంపాదించారు, మనం పోస్టర్ వేసాము, ఇన్స్పైర్కి ఉపయోగపడుతుందా లేదా? సూపర్ ఉపయోగపడుతుంది. సిల్వర్ స్టార్ అయ్యారు, వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాము, కంగ్రాచులేషన్ అని, గుడ్ కీప్ ఇట్ అప్ అని, మీ సంకల్పం చాలా గొప్పది, కీప్ ఇట్ అప్ అని. బా, నువ్వు రియల్లీ ఈ మేడంకి అయితే అట్లా మనం స్ఫూర్తినిచ్చేటువంటిది ఇవి చేస్తాం. ఒకటి శ్రద్ధ పెంచే గుణం ఉండాలి, ఆ గుణాన్ని పెంచాలి. ఏ అలవాట్లు మంచి సార్ అంటే చెప్తున్నా, రోజు రోజుకి శ్రద్ధ, ఉత్సాహం లక్ష్యం మీద పిల్లవాడికి పెరిగితే పర్ఫెక్ట్ గుణం, అలవాట్లు. సహనం అనే గుణం,
గ్యాప్ ఉండాలి అనమాట, సహనం, సైలెన్స్. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలా, హెచ్చరిస్తూ మాట్లాడాలా, అర్థం చేసుకుంటూ మాట్లాడాలా, ఎట్లా అనేది మన ఇష్టం, మనం మనం రిలీజ్ చేస్తాం. తెలియకుండా అయిపోయింది సార్ అనకూడదు, అది తగ్గాలి. తెలియకుండా తినేసాను, తెలియకుండా అనేసాను, అట్లా అవి తగ్గాలి. ఉమ్. చాలా జాగ్రత్తగా. ఓకే, సహనం అంటే గ్యాప్, సైలెన్స్ అనేది ఉండాలి. అధ్యయనం, అవలోకనం, ఇన్స్పైర్ చేసి అలవాటు. సరేనా? ఇది ఎన్ఎస్వివ ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్ ఉంది, సీనియర్లకు అంతా కూడా తెలుసు. ఈ చిన్నది యూనిటీగా ఉంటే సరిపోతుంది. నేను చిన్న బుక్ ఉంది, బుక్ అది దాంట్లో ఉంటుంది, మీలాంటి ఒక సైన్యాన్ని తయారు చేసుకోండి అని ఉంటుంది, రాబిన్ శర్మది. జీవితాన్ని జయించి మరణించి అనేది, జీవించు జీవిత మరణాన్ని జయించి, ఆ బుక్ పేరు చాలా చిన్నది, దగ్గర పెట్టుకోండి. నేను రోజు భగవద్గీత ఒక్కొక్క శ్లోక చదివినట్టు, ఒక్కొక్క దేవుడి వాక్యం చదివినట్టు, రోజుకు ఒక పేపర్ చదివి దిండు కింద పెట్టుకొని పడుకునేవాడిని. చాలా బాగుంటుంది ఆ బుక్. చిన్నది ఎంతే ఉంటుంది, అది అరచేయి మంద ఉంటుంది అట్లా. ఒక్క నిమిషము. లావణి మేడం, తర్వాత సురేష్, మీరు ఈ పాయింట్స్ ఒక్క చెప్తుండండి, నేను తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ పాయింట్స్ సార్ ఈరోజు అయితే. శక్తివంతమైన కార్యానికి శక్తివంతమైన కారణాలు అవసరము. అంటే మనము ఆ కార్యానికి ఏంటంటే ఈఎంఐ లింక్ చేసుకుంటే 100% మనకి ఇంకా అన్ని గుర్తు చేస్తుంటుంది అనమాట. ఎవరు మనకి వెంటబడవలసిన అవసరం లేదు. మనమే లేస్తాం, మనమే ప్రోగ్రాంలో కూర్చుంటాం, మనమే ప్రజెంటేషన్ చేస్తాం, అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ వన్ ఏంటి అంటే మన వాల్యూని మనం పెంచుకోవాలి. మన ఇంట్లో ఫస్ట్, తర్వాత మనకు ఫ్యామిలీలో, తర్వాత రిలేషన్లో వాల్యూని పెంచుకోవాలి. ఈ సక్సెస్ అవ్వాలంటే ఏంటి అంటే రిసీవింగ్, వాట్సాప్లో, జూమ్లో రిసీవింగ్ కానీ, రెస్పాన్స్ కానీ, వెంటనే ఇక్కడ ఉన్నామని చెప్పి, వింటున్నామని చెప్పి ఒక రెస్పాన్స్ కానీ, అదే రిపీటెడ్గా చేయడం, ఇవన్నిటి వల్ల మనం దీంట్లో ఏంటంటే స్పాంజ్ లాగా ఉంటే మనం తొందరగా ఈ ఒక వాల్యూని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఇది ఈ బుక్ ఎంత ఉంది చెప్పండి, ఇది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. 150, 200 రూపాయలే. మనిషిగా జీవించి మరణాన్ని జయించి. మనిషిగా జీవించి మరణాన్ని జయించి. అసలు ఎంత ఇష్టమైన బుక్ అంటే నాకు, ఇప్పటిది కాదు ఇది, నేను ఉద్యోగం రాకముందు 24 ఏళ్ళ వయసులో అప్పుడు తీసుకున్నది. అప్పుడే ఇది నన్ను ఫస్ట్ ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఇతను, ఎండమూరి గారు, ఇతను పట్టాభిరామ్ గారు. ఇది చూడండి. ఆ తర్వాత శివకేర యూ కెన్ విన్ అని. ఇందులో ఉన్నటువంటిది ఒక్కొక్కటి ఫస్ట్ అంటే చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? 101, 106 ఉంటాయి. చిన్న చిన్న కాన్సెప్ట్లు 101 ఉంటాయి, రైట్. 68ది చూడండి, లక్ష్య పత్రం సదా మీతో పెట్టుకోండి. 68ది జస్ట్ అట్లా చెప్తున్నా, మీరు కొనుక్కోండి. ఎవరైనా స్టార్ అయ్యారు అనుకోండి, వెళ్ళి ఇవ్వండి, ఇది గిఫ్ట్ 200. ఎంత గుర్తుపెట్టుకుంటారు, మీ పేరు రాసుకుంటారు దాని మీద, గిఫ్టెడ్ బై మై సీనియర్. లక్ష్యపత్రం సదా మీతో పెట్టుకోండి. 69ది మీ మూడ్స్ని అధిగమించండి. అంతేనా? 69 మీ మూడ్స్ని అధిగమించండి. 70ది సామాన్యమైన వాటిలో ఆనందం పొందండి. సింపుల్ గానే అనుభూతి అనేది నేను ఇందాక సామాన్యమైన వాటిలో ప్రతి ఒక్కటి రోజు ఒకటి చదివి పడుకోండి, ఎంత బాగుంటుందో. 71 దూషించడం మానండి. 71. ఓకే, ఇవన్నీ నేను చాలా యంగేజ్లోనే, అప్పుడే మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఇంకా ఉద్యోగం కూడా రాలేదు, అప్పుడు నేను చదువు. ప్రతి రోజుని జీవిత కాలంలా పరిగణించండి. 72ది అని చెప్పాను, ప్రతి రోజుని ఇక ఈ రోజే చివరి రోజు అని క్వాలిటీ ఇవ్వండి ప్రతిరోజు. 73ది ఇది నేను చెప్పాలనుకుంది ఏంటంటే మేధావి బృందాన్ని ఏర్పరచుకోండి. ఇది రేపు మనకు ఒక 1 hour టైం ఉంటుంది, ఈ బుక్ గురించి
నేను చదివి చెప్తాను. నేను అప్పట్లో శ్రీకాంత్ ఇది నేను రాసుకున్నది మీకు కనబడుతుంది. నేను అప్పట్లో ఇది చదువుతూ ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాను. ఏంటి అది అని చదువుతాను. జై భారతం అని పెట్టి దానికి నా ప్రయత్నం అంటే ఉద్యోగం కోసం నేను అంత సీరియస్గా ఉన్నానని అర్థం. ఈ పదాలు చూస్తే నాకు అది గుర్తొస్తుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాల్సిందే, ఇంకోటి లేనే లేదు. నేను అప్పుడు అనేవాడిని, పోస్టులు ఇంకా రిలీజ్ చేయలే కృష్ణయ్య సార్, పోస్టులు నల్గొండ డిస్టిక్లో ఒక్కటేసినా అది నాదే కావాలని అనేవాడిని. అట్లా మొత్తం ఒక 5 రిలీజ్ చేశారు. అందులో టాప్ 2నే నాకు అవకాశం ఉంది. వస్తే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే సెకండ్ ర్యాంక్ కొట్టాలి. ఉన్నాయి 5 పోస్టులు. మళ్ళీ 2 స్కూల్స్లో, చిన్న స్కూల్ పెద్ద స్కూల్ 2 సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇది బలమైనటువంటి ఏంటిది ఇదనంటే, నా ప్రయత్నం మరణం ఒక్కటే ఆపగల ఒక విద్వత్ శక్తి. ఆపితే మరణం ఒక్కటే ఆపాలి. నా ప్రయత్నం. ఓకే, ఇది నేను నా ఓన్ అనమాట, నా ఓన్ డైలాగ్స్. నా ప్రయత్నం మరణం ఒక్కటే ఆపగల ఓ విద్వత్ శక్తి. తర్వాత 2వ లైను, నా విజయం మరణాన్ని సైతం జయించగల ఓ దివ్య సందేశం. ఆ ఏజ్లో నా డైలాగ్స్ ఇవి. అంటే నేను ఎంత కమిటెడ్గా సీరియస్గా ఉన్నానో అర్థం చేసుకోండి. ఓకే, అప్పుడు నా కోసము, ఇప్పుడు పిల్లల కోసం, అంతే, సేమ్ టు సేమ్. నా ప్రయత్నం మరణం ఒక్కటే ఆపగల ఓ విద్వత్ శక్తి. ఏ మనిషి ఎవరు ఆపలేరు. నా విజయం అది ఆపినా కూడా మరణాన్ని సైతం జయించగల ఒక దివ్య సందేశం. సో నీ జీవితమే ఒక సందేశంలో ఉండాలి. అంటే వాళ్ళ నుంచి, ఆ బుక్స్ నుంచి చదివి ఇన్స్పైర్ అయినటువంటి విషయం. అది మనల్ని, మన యొక్క క్యారెక్టర్ని, మనల్ని వాల్యుబుల్గా తయారు చేస్తుంది. ఇట్లా, సరేనా? ఒక పాట నేను పెట్టాను. దాన్ని చక్కగా అనుభూతి చెందుతూ మనం సైలెన్స్ క్రియేషన్ చేసుకుందాం కొద్దిసేపు. అన్ని దానికే అనమాట, ఇప్పటిదే దీనికి బెనిఫిట్ దాని ఉంటుంది. మరి ఇది మంచి బెనిఫిట్ అంటే ఆ 5 చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చేయడం వల్ల నాలో అధ్యయనం చేసే శక్తి కానీ, శ్రద్ధ అనే శక్తి కానీ, సహనం అనే శక్తి కానీ ఇవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా నేను చెక్ చేసుకోవాలి. అంతే. అవును పెరుగుతాయంటే ఎట్లయినా సరే టైం ఇవ్వాలి దానికి. ఎంత టైం అంటే టైం. గుడ్.
नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु को धन्यवाद, प्रभु को धन्यवाद, सभी को धन्यवाद, मुझको भी धन्यवाद। गुरु को धन्यवाद, प्रभु को धन्यवाद, सभी को धन्यवाद, मुझको भी धन्यवाद। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु को धन्यवाद, प्रभु को धन्यवाद, सभी को धन्यवाद, मुझको भी धन्यवाद। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
को धन्यवाद, प्रभु को धन्यवाद, सभी को धन्यवाद, मुझको भी धन्यवाद। गुरु को धन्यवाद, प्रभु को धन्यवाद, सभी को धन्यवाद, मुझको भी धन्यवाद। ఓకేనండి.